జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, జిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం, జిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, జిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, జిల్లాలి కొనగల నారాయణరావు గారి నాయకత్వం, జిల్లాలి కొనగల నారాయణరావు గారి నాయకత్వం. జోహార్ పట్టాభి సీతారామయ్య గారు, 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 జోహార్ పట్టాభి సీతారామయ్య గారు. అమర్ రహే పట్టాభి సీతారామయ్య గారు, అమర్ రహే పట్టాభి సీతారామయ్య గారు. వైసీపీ నిరంకుశ వైఖరి, పట్టాభి స్మారక భవనంపై వైసీపీ నిరంకుశ వైఖరి, పట్టాభి స్మారక భవనంపై వైసీపీ నిరంకుశ వైఖరి, పట్టాభి స్మారక భవనం నిర్మాణంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక భవన నిర్మాణంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక భవనంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక భవనంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక భవనంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక భవన నిర్మాణంపై వైసీపీ మొండి వైఖరి, పట్టాభి స్మారక నిర్మాణం. జోహార్ పట్టాభి సీతారామయ్య, జోహార్ పట్టాభి సీతారామయ్య, జోహార్ పట్టాభి సీతారామయ్య. సమావేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బందరులో పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి వైసీపీ నాయకులు చేసిన ద్రోహానికి తెరదించారు. దానికి ఆయనకి పాలాభిషేకం చేస్తూ మరి ఏమైనా సరే పట్టాభి సీతారామయ్య గారి స్మారక మందిరం నిర్మించాలని కంకణం కట్టుకుని ఉద్యమం నడిపించినటువంటి కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు, మరి కొనకళ్ళ నారాయణరావు గారు ప్రతి వాళ్ళు కూడా దానికి ప్రతిన పూనారు. ప్రతినకు కళలో తీర్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ పట్టాభి సీతారామయ్య గారి భవనం వెనక చరిత్ర ఉంది. ఇది కేవలం బ్రాహ్మణులకు, ఆయన పట్టాభి సీతారామయ్య బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మణులని కోరటం చాలా పొరపాటు. అనేక మంది 40 కోట్లు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తానన్నారు. అనేక మందికి మరి వృత్తి నైపుణ్యత పెంచుకునేటువంటి ట్రైనింగ్ ఈ భవనంలో ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళు ఆ యూనిట్ పెట్టుకోవటానికి వీలుగా లోను కూడా ఇస్తామని బ్యాంకు వాళ్ళు ప్రకటించారు. ఆ రకంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇది ప్రజల అవసరార్థం బందర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ బందర పట్టణంలో కానీ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వివిధ యాక్టివిటీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ యూనిట్లు ప్రారంభించి ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త అనే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుని సార్థకం చేసుకోవటానికి ఈ పట్టాభి స్మారక భవనం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పి మనం చేసుకుంటూ దీంట్లో ఉద్యమంలో అవిరళ కృషి సల్పి ఆందోళన జరిపి కోర్టు దాకా వెళ్ళినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మరి ఫణికుమార్ గారికి మేము బందర ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉంది ఎన్నో ఏళ్ళు, గత 7 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో పేర్ని నాని గారు వైసీపీ కార్పొరేటర్ల నిరంకుశ వైఖరి ఏ విధంగా ఉందో అందరూ గమనించారు. పట్టణ అయితే వాళ్ళ వైసీపీ కార్యాలయం కంచుకోటల్లే కట్టుకున్నారు. ఒక స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ పోవరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నానికే వన్నె తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి స్మారక భవనం నిర్మిస్తానికి మరి ఇక్కడ స్థలం కేటాయించితే మరి ఆ స్థలంలో కౌన్సిల్లో తీర్మానం చేయకుండా వాళ్ళు ఏ విధంగా అడ్డుపడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా గత నెల జులైలో కౌన్సిల్ సమావేశంలో పెట్టారు. జులైలో పెట్టిన సమావేశం ఇది డిసెంబర్ నెలలోకి వచ్చాం. ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశంలో దాని మీద వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోరు. ఇదంతా కూడా మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా ఉంది బందర్లో పరిస్థితి అని చెప్పంగానే మరి నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా కలెక్టర్ గారిని అడిగి
దీనికి వెంటనే ప్రతిపాదనలు చేయండి 2 ఎకరాల స్థలానికి అని చెప్పి ఆయన నోటమ్మటే మరి వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ముఖంగా కానీ చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా పేరు నాని గారు బుద్ధి తెచ్చుకోవాలి. ఆనాడు పివి నరసింహారావు గారి విగ్రహం ప్రభుత్వం ఇప్పుడే ఉన్నాడు, ఆయన పెడతానంటే మరి సెంటర్ చూపించలా, అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము పెట్టాం. ఇవాళ పట్టాభి సీతారామయ్య గారికి అడ్డుపడుతున్నాడు. ఆయన మహనీయులకి ఏ విధంగా అడ్డుపడుతున్నాడో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇవాళ చరిత్ర మర్చిపోకూడదు మనం. నాకు ఎవరన్నా ద్వేషం లేదు, చరిత్రను మర్చిపోవడం నా చరిత్రకి మరి తెలియజేసే విధంగా మా నాయకులు కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు, కొనగళ్ళ నారాయణరావు గారు, పెద్దలు గోపీచంద్ గారు, మరి బాబా ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మా నాయకుల మహనీయుల జీవితాలు తెలియజేసే విధంగా చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇంతటి చక్కటి క్యాబినెట్లో నిర్ణయిస్తామని చెప్పడం వల్ల బందర్లో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల స్థలం ఇక్కడ కేటాయించారు. మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అంటే కొన్ని వేల కుటుంబాలకు ఆదర్శుడైన, ఎంతోమంది జీవులకి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకుంటాక అనేక రకాల సాయపడినటువంటి మహానుభావుడు. కులంతో సంబంధం లేదు, ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయపడే వ్యక్తే భగవంతుడితో సమానం. అట్లాంటి పట్టాభి సీతారామయ్య గారి విగ్రహావిష్కరణకు కానీ, ఇక్కడ ఆయన స్మారక భవనానికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఎంత ఆక్రోశం ప్రదర్శించినా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహాత్మా గాంధీ అతని మహానుభావుడికి 2 ఎకరాల స్థలం ఎప్పుడో మన గవర్నర్ బాలశౌరి గారు తీసుకొస్తే దాన్ని చెడగొట్టి చేసిన పాపం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులదే. ఆ మహానుభావులకి ఈ పాపం అంతా కూడా పొద్దున్న భగవంతుడు చూపిస్తాడు. ఏం కంగారు పడకండి, కానీ నా లోపల అన్ని ఎలక్షన్స్ అన్ని చూపిస్తారు. ఈరోజు ఎంతో కష్టపడి మన పని ప్రతి ఉద్యమంలో కూడా ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఈరోజు మన బాలశౌరి గారితో కానీ, కొల్లు రవీంద్ర గారితో కానీ, కొరకల నారాయణరావు గారితో కానీ, మన గోపిచంద్ అన్నయ్య గారితో కూడా అందరితో చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి అందరికీ కూడా పెట్టమని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టించారు. నారా చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ మీటింగ్లో అందరూ కూడా ముందు ఇమీడియట్గా 2 ఎకరాల స్థలం కేటాయించి వాళ్ళకి అన్ని నిధులు చేయమని చెప్పారు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ నాయకులు అందరూ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. భారతరత్న ఆంధ్ర బ్యాంకును స్థాపించి దేశవ్యాప్తంగా ఇవాళ లక్షలాది కుటుంబాలకి ఉపాధి చూపించినటువంటి మన ప్రముఖ బందరు నాయకుడైనటువంటి పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి జగన్ గారు ఆ రోజున 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే మన నాయకుడు ఇక్కడ ఉన్న ఆయన ప్రజల హృదయాలను దోచుకోవడం పోయి ప్రజల హృదయాల్లో ఒక వ్యతిరేకంగా నిలబడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపుదామనేటువంటి ప్రయత్నం చేశారు. మీ ఫలితాలు ఫలించమని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరైతే ఉన్నారో మంత్రి రవి గారు కానీ, మరి ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు కానీ, అలాగే బాలశౌరి కానీ, మన గోపిచంద్ర గారు, వీళ్ళందరి యొక్క మా మిత్రుడు పణి గారు కానీ, వీళ్ళందరి యొక్క ప్రయత్నాలు ఫలించి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారే అడిగారు కలెక్టర్ గారిని, ఏమయ్యా బందర్లో 2 ఎకరాల స్థలానికి నువ్వు ఫైల్ పుట్టప్ చేసి దానికి పంపించు, నేను ఖచ్చితంగా దానికి అనుమతులు మంజూరు చేస్తానని ఆయన చెప్పడం ఇది మన బందరు వాసులకు గర్వకారణం. మీరు చేయిపెట్టి ఆపినా సూర్యకాంతిని ఆపలేరు. మీ అధికారానికి తిరోగమనానికి మీరే నాయకులు, మీరే కారణమైపోతున్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించారని తెలియజేస్తూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నిన్న కలెక్టర్ల మీటింగ్లో మన ముఖ్యమంత్రులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 2 ఎకరాల స్థలం కేటాయించి ఆ ఫైల్ పుటప్ చేస్తాను, నేను దానికి ఏం కావాలో చేస్తాను చెప్పడం చాలా హర్షదగ్గర విషయం అన్నమాట. ఇట్లాంటి వాటికి మనం అందరూ ముందుండాలి. ఈ కలెక్టర్ల మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పడం మనందరికీ శుభసూచకం. ఈ పని ఇంకా ముందుకు వెళ్ళి తొందరలో మనం భవనాన్ని కూడా ప్రారంభించుకోవాలని కోరుకుంటున్నాం.